మిథిలలో జరిగిన ఆ అద్భుతమైన దివ్య కళ్యాణాలు, ఆ తర్వాత సాగిన పయణం, వీటి వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు చూద్దాం. పరశురాముని గర్వమణిచి శ్రీరాముడు తిరిగి రాగానే ఇక మిథిలా నగరమంతా చెప్పలేనంత ఆనందంలో మునిగిపోయింది. ఆ ఉత్సాహంలోనే జనక మహారాజు దశరథునికి ఒక కబురు పంపారు. ఆ మధురమైన ఆహ్వాన సందేశాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆ శుభవార్త విన్న వెంటనే దశరథ మహారాజు ఎంతో సంతోషంగా తన పరివారంతో సహా మిథిలకు బయలుదేరారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ వివాహ వేడుకలు ఎంత భారీ స్థాయిలో వైభవంగా జరిగాయో ఊహించలేం. వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షుల మార్గదర్శకత్వంలో ఆ వివాహ ఏర్పాట్లన్నీ ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఇది కేవలం రామా సీతల వివాహమే కాదు, 2 రాజ్యాలను కలుపుతూ 4 జంటలకు జరిగిన అద్భుతమైన కళ్యాణమిది. మంగళ వాయిద్యాల మోతలు, ఆకాశం నుంచి దేవతల పుష్పవర్షం. అబ్బా! మిథిలానగరం ఒక మహాపండుగలా మారిపోయింది. రాముని పక్కన సీతాదేవి నిలుచున్న ఆ ఘట్టం భూమిపై ధర్మానికి, ప్రకృతికి జరిగిన అత్యంత అద్భుతమైన కలయికకు ప్రతీక. ఈ అంగరంగ వైభవ వేడుకల తర్వాత దశరథుడు తన కుమారులు కొత్త కోడళ్లతో కలిసి అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. జనక మహారాజు ఆహ్వానం దగ్గరనుంచి అయోధ్య ప్రయాణం వరకు సాగిన ఈ అందమైన ఘట్టాల క్రమాన్ని ఇక్కడ చూడొచ్చు. వాళ్లు అయోధ్య చేరుకోగానే ఆ ప్రజల సంతోషానికి అవధులు లేవు. సీతారాములకు ఎంతో అట్టహాసంగా ఘనస్వాగతం పలికారు. అయితే ఇక్కడే ఒక ట్విస్టుంది. అంతా సంతోషంగానే ఉందనిపిస్తున్నా కథ ఇంకా ముగియలేదు. ఒకవైపు అయోధ్యలో మిన్నంటిన సంబరాలు, మరోవైపు ఎవరికీ కనిపించకుండా విధి పన్నుతున్న వ్యూహాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ మిగిలిన అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, అంతా ఆనందంగా ఉన్న ఈవేళ విధి సిద్ధం చేసిన ఆ తదుపరి పరీక్ష ఏంటి?